మంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. మీరే ఆలోచించండి, 2022లో 3042 మంది చనిపోయారు అధ్యక్ష, కేవలం హెల్మెట్ లేని కారణంగా. 2023లో 3108 మంది చనిపోయారు. 2024లో 3400 మంది చనిపోయారు అధ్యక్ష. అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం. అదేవిధంగా ఇంజూరియస్ పర్సన్స్ చూస్తే డబల్ ట్రిపుల్ ఉన్నారు అధ్యక్ష. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రతిసారి అదేవిధంగా అధ్యక్ష, రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా బ్లాక్ స్పాట్స్ ని సుమారుగా 961 బ్లాక్ స్పాట్స్ ని కూడా మేము ఐడెంటిఫై చేసి దగ్గర 1117 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఎప్పటికెప్పుడు అక్కడ 24/7 పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ కాపలా పెట్టి వాళ్ళు డ్యూటీలు వేసి ఇంత పని చేస్తున్నా కూడా ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. ఆ యాక్సిడెంట్ అనేది నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందా, లేకపోతే రోడ్డు వల్ల ఏదైనా అన్ఫార్చునేట్లీ జరుగుతుందా, ఇందువల్ల జరిగిన అధ్యక్ష కొన్ని ప్రాణాలు అయితే పోతున్నాయి అధ్యక్ష. ప్రికాషన్స్ తీసుకున్నా, మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా, మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు 1000 రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు, అలాగని 1000 రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్